ఇక్కడికి వచ్చి పొద్దున వాళ్ళ పిల్లలు పెరిగే కొద్ది కనీసం ఒక 50 లక్షలన్నా వాళ్ళకి కావాలని చేస్తా మాకు మీ గురించి అడిగితే లిమిట్ మీ విశాలమైనటువంటి సమాజం అంతా మిమ్మల్ని ముందు పెట్టుకొని ఉద్యమాన్ని నడిపేటటువంటి ఆలోచనలు మేము ఉన్నాం. రాజకీయంగా చేస్తా కానీ అన్న మంచి పొజిషన్ రావాలి, ఇంకా మంచి పొజిషన్ రావాలి. మీరు ఇచ్చిన ధైర్యం ఎవ్వడి ఏడు కూడా ఏడు ఎవడు ఏడు మంచి స్థానం ఇచ్చిండన్నా. 5 లక్షలు అంటే ఆశామాషి విషయం కాదు. 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. వచ్చి 1 లక్ష రూపాయలు సాయం చేసే గుణం లేకపోయినా నిజంగా చెప్తున్నా. నేను ఇంకా పెద్ద స్థాయి ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఇస్తాను నువ్వు పోయాడు కూర్చోపోవాలి ఖచ్చితంగా మనం ఎందుకంటే నేను కూడా అన్నా నేను చెప్తున్నా కదన్నా. నేను కాంగ్రెస్ కార్యకర్తను, శ్రీశైలం అని అభిమానం, శ్రీశైలం కూడా అభిమానం, కేవలం శ్రీశైలం కూడా నా అభిమానం. ఇంకా రేవంత్ అన్నతో మేము టీడీపీలో తిరిగినాం. కానీ ఈ 2 రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. నేను గాంధీ హాస్పిటల్ చెప్తున్నాను, ఈ రోజు మాడిన తర్వాత మీరు వీడియో వైరల్ చేస్తారు. దీని తర్వాత నా పరిస్థితి ఎంతో కూడా నాకు తెలుసు. రేపు పొద్దున నా పరిస్థితి నాకు అర్థమై ఆ జరిగిన క్షణం నుంచి కూడా మల్లన్న మనుషులు తప్పిస్తే నాకు కొడుకులేడు. సరే ఈ రోజు సేవ ముంగడ పెట్టిన తర్వాత వాడొచ్చిండు ఈడొచ్చిండు. ఆ గవర్నమెంట్ అన్నా నాకు ఒక విషయం తెలుసాను, నేను కూడా చెప్తాను కదా. 18 సంవత్సరాల నుంచి ఉన్నా ఎంతసేపు గవర్నమెంట్ అది దిగిరాని విషయం, అది కాని విషయం. దమ్మున్న మొగోడు నేను ఈ ఇంటి పేరు మీద ఈ పిల్లల పేరు 1 లక్ష రూపాయలు ఇస్తాను మొగోడు. ఆ మొగోడు ఎవడంటే మళ్ళీ నా శ్రీశైలం అంటే నాకు దూరం పెట్టాడు, పార్టీ దూరం పెడతా. నేను కార్పొరేటర్ ఏదే లేదు, ఎమ్మెల్యే ఏది లేదు. నా శ్రీశైలం అన్న ఎమ్మెల్యే అయితే చాలు, నా అన్నతో నాకు సంబంధం. కానీ ఇట్లాంటి బీసీ బిడ్డ సీఎం అయితే అందరూ బాగుపడతారు. మాకు ఇచ్చేది లేదు. చెల్లి చేయడం వల్ల అతని యొక్క గొప్ప ఆలోచన ఇవాళ మల్లన్న గురించి దానికోసం నేను రిక్వెస్ట్ చేసిన అన్న మేము వచ్చి సాయం చేస్తామని అనిపించిన వాళ్ళతో జానన్న చెప్పాడు సాయం చేయించండి అన్న. ఎవరికి మన అన్న నాకు ఫోన్ నెంబర్ ఫస్ట్ పెట్టి లొకేషన్ పెడితే రేపే వెళ్ళి వస్తాను. రేపు కానీ సరే అన్న, నేను ఇక్కడ నుంచి మీకు లొకేషన్ పెడతా చూడండి అన్న. లొకేషన్ పెట్టు, ఆ ఫోన్ నెంబర్ కూడా పెడితే రేపు బాలకృష్ణ అని ఆయన ఎంట పెట్టుకుని సరే అన్న, ఇప్పుడే అన్న ఎంతో మందికి ఇల్లు కట్టించిన ఈశ్వర ఇంటికి వచ్చారు. మీరు వచ్చిరన్నా వచ్చిపోయారు? రేపు వస్తారు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంత ముందుకు రిలీజ్ చేస్తే ఇటు వచ్చినన్నా నేను. ఒకసారి మాట్లాడతారన్నా. కేంద్ర మంత్రి సరేనా మీకు లొకేషన్ చేయాలి.